సార్, అసలు ఈ సైబర్ సెక్యూరిటీ డొమైన్‌లో ఎలాంటి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి? సో, మనకి సైబర్ సెక్యూరిటీ అనే ఈ డొమైన్‌లో ప్లెంటీ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయి. చాలా మందికేంటంటే ఎథికల్ హ్యాకర్ అనే ఒక జాబ్ రోల్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. రైట్? సో, కానీ అది కాదు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రోల్స్. లైక్ మనకి ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ అనలిస్ట్ అంటారు. ఎవరైతే వాళ్ళ కెరియర్‌ని ఫ్రెషర్‌గా స్టార్ట్ చేస్తూ ఉంటారో, సో వాళ్ళకి బేసిక్‌గా వచ్చే రోల్ ఏంటంటే సెక్యూరిటీ అనలిస్ట్. అండ్ దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్. లైక్ ఇప్పుడు ఈ విఐపిటి అంటారు, వలరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెన్ టెస్టింగ్ అంటారు. సో ఇదొక కైండ్ ఆఫ్ జాబ్ రోల్. టాక్ ఎనలిస్ట్ అంటారు, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్. సో దీనికి సంబంధించి ఒక జాబ్ రోల్ ఉంటుంది. దీంట్లో మనకి L1, L2, L3 అని చెప్పి సీనియారిటీని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి మాల్వేర్ అనలిస్ట్ అనే ఒక రోల్ ఉంటుంది. అండ్ ఈ సైబర్ క్రైమ్స్ అనేవి ఇప్పుడున్న డేస్ లో డైలీ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ లో కూడా జాబ్ రోల్స్ ఉంటాయి. సో ఇలా మనం చూస్తే ఇన్సిడెంట్ హ్యాండ్లర్ అని, థ్రెట్ హంటర్ అని, ఓకే, మాల్వేర్ అనలిస్ట్ అని, ఇలా ప్లెంటీ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి సైబర్ సెక్యూరిటీలో ఉన్నాయి. సో ఎప్పుడైనా సాధారణంగా అందరూ ఏంటంటే సైబర్ సెక్యూరిటీకి జాబ్ కావాలి అంటారే కానీ సైబర్ సెక్యూరిటీలో బలానా ఒక జాబ్ అనేది ఉంటుంది, దానికి మనం అప్లై చేయాలి, దానికి తగ్గ స్కిల్ మనకు కావాలి అని చెప్పి ఎవరు ఆలోచించారు. రైట్? సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు సైబర్ సెక్యూరిటీలో ప్లెంటీ ఆఫ్ జాబ్ రోల్స్ ఉన్నాయి. దాంట్లో వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అనేది తెలుసుకొని దానికి ఫోకస్ చేసుకుంటే ఎవ్రీ వన్ విల్ బి సక్సెస్.